పేదలకి 15 రూపాయలకే 3 పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అందరితో కలిసి మంత్రి అల్పాహార విందు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్న క్యాంటీన్ లో భోజనం కోసం ప్రభుత్వం 90 రూపాయలు ఖర్చు చేస్తుందని, పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం 15 రూపాయలకే 3 పూటలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్స్ని ఇనాగరేషన్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో మరొక 99 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ 7:30కి రాష్ట్రంలో మిగిలిన 99 అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి. అంటే మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది. 2014-19లో 203 అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసాం. మరొక 2 అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు. అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఏమో కూడా తెలియదు. కేవలం 5 రూపాయలకి, కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి ఎన్విరాన్మెంట్. సో భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు. క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. కావాల్సింటే వాడు 1 రూపాయికి ఇచ్చుండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే 1 రూపాయికి ఇచ్చుండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు. రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది. అలాంటి దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అనేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఫిష్ మార్కెట్లో ఫిష్, మటన్ మార్కెట్లో. కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారి మార్నింగ్ వచ్చేస్తారు. మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు. ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టాము. ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు, బేల్దారి వాళ్ళు కానీ, బేల్దారి కూలీలు కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసుల్లో పెట్టాం. పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో 5 రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. సో వారు చేసిన 5 సంతకాల్లో ఇదొకటి. మా శాఖ ఆదేశించారు, మీరేం చేస్తారో తెలీదు, 100 రోజుల లోపల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయాలని. అయితే 2 నెలలు కాకముందు యాక్చువల్గా 100 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం. మిగతా అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత వరకు ఆ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.